శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలోని 15వ శ్లోకంలో హర్షము, అమర్షము, భయము, ఉద్వేగము అనే 4 లక్షణాలు లేనివాడే భక్తుడు అని చెప్పుకున్నాం కదా. హర్షము అంటే పరవశించడము, సంతోషపడము. సాధారణంగా కోరిన కోరికలు నెరవేరినప్పుడు, ఆశించినవి లభించినప్పుడు, కోరకుండానే మంచి జరిగినప్పుడు కలిగేది సంతోషం. అబ్బా, గురువుగారు ఎంత చక్కగా ప్రవచనాలు చేస్తున్నారో అని ఎవరైనా కాస్త పెద్దగా వినబడేటట్లుగా అన్నారా? ఇక చూడండి, ముఖము 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్లు వెలిగిపోతుంది ఆ గురువు గారికి. శరీరం ఉబ్బుతుంది. ఎవరైనా పూలదండ వేశారా, ముఖంలో ఎక్కడ లేని కళ వచ్చేస్తుంది. ఎవరన్నా ఏదైనా బహుమతి తెచ్చి ఇస్తే శరీరం మెలికలు తిరిగిపోతుంది. ఇవన్నీ వికారాలు. భక్తుడైన వానికి ఈ వికారాలు ఉండవు. ఈ వికారాలు లేనివాడే నిజమైన భక్తుడు. రెండవది అమర్షం అంటే అసూయ, ఈర్ష్య. అవతలివాడు పచ్చగా ఉంటే చూసి సహించలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే స్వభావమే ఈర్ష్య, అసూయ. ఇది చాలా తుచ్చమైన గుణము. మనకు లేదని ఏడుస్తే ఒక్క కన్ను పోతుంది, అవతల వాడికి ఉన్నదని తెలిసి ఏడిస్తే 2 కళ్ళు పోతాయని సామెత. దుర్యోధనుడు ఈ అసూయకు పెద్ద కొడుకు. పాండవ రాజసూయ యాగానికి వెళ్ళి అక్కడ పాండవులచే జయించబడిన రాజులు తెచ్చి ఇచ్చిన కానుకలను స్వయంగా చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. పాండవుల సంపదను చూస్తున్న కొద్దీ ముఖము నల్లగా మాడిపోతున్నది. అంతేకాకుండా వారి మయసభ వైభవాన్ని తొలగించి మరింత అసూయాగ్రస్తుడయ్యాడు. సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు శిశుపాలుని శిరస్సును తెగవేస్తే రాజులందరూ జయజయధ్వానాలు చేయడంతో దిక్కుతోచక చేసేది లేక దిగమింగుకొని ఊరుకున్నాడు. అతడు హస్తినాపురం తిరిగి వచ్చిన పాండవ వైభవాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అసూయతో రగిలిపోతున్నాడు. రాజకార్య వ్యవహారాలతో పాల్గొనటం లేదు. చివరకు శకుని వచ్చి కారణం అడిగితే తానే స్వయంగా చెప్పాడు శకునితో, మామా, అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగు చిన్న పాండు నరనాథ తనూజల లక్ష్మీ నాకం అసమ్మతమై సూవేలింగే అన్నాడు. ఏమి చేయుదము, ఎవ్విధమున పాండవుల లక్ష్మి అపహరించరానగు అన్నాడు. ఇది అసూయ, ఈర్ష్య, ద్వేషం. ఈ అసూయతో మాయాజూదం ఆడించి పాండవ సంపదను హరించాడు దుర్యోధనుడు. కానీ 13 ఏళ్ల తరువాత వారి రాజ్యంతో పాటు తనది పోగొట్టుకున్నాడు. తాను తన వారందరితో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హర్షము, అమర్షము అన్న పదానికి వివరణ మనము ఉదాహరణ స్వరూపంగా చక్కగా తెలుసుకున్నాం. మరి ఒక సంచికలో ఈ ఉద్రేకం, భక్తుడికి ఉండకూడని లక్షణాలను గురించి ఉదాహరణతో మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.